ముంబై నటి జత్వాని తనకు జరిగిన అన్యాయంపై విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమె స్టేట్మెంట్ రికార్డు చేశారు పోలీసులు. నాటి పోలీసులు తనను ఇబ్బందులకు గురిచేశారని స్టేట్మెంట్ ఇచ్చారు. జత్వానిపై ఎక్కడా ఎటువంటి కేసులు లేవని కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విచారణ అనంతరం ఆమె న్యాయవాది తెలిపారు. 41A నోటీసులు ఇవ్వాల్సిన కేసులో కుట్రపూరితంగా వ్యవహరించారని, నటి జత్వాని తల్లిదండ్రులను జైల్లో పెట్టి బెయిల్ రాకుండా చేశారని తెలిపారు. ఇక నటి జత్వానిపై ఫిర్యాదు చేసిన విద్యాసాగర్ చూపుతున్న అగ్రిమెంట్ కూడా కేసు పెట్టడం కోసం తయారు చేసిందే అని జత్వాని లాయర్ నర్రా శ్రీనివాస్ తెలిపారు. ముంబైకి చెందినటువంటి సినీ యాక్టర్ కాదంబరి జత్వాని కేసులో స్టేట్మెంట్ రికార్డ్ అనేది ఇప్పుడు జరుగుతూ ఉంది. బాధితురాలు ఇద్దరు కూడా స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారం ముంబైలో కొంత సమాచారం సేకరించుకున్నారు. అగ్రిమెంట్ ఏదైతే కేసు పెట్టారో అగ్రిమెంట్ బేస్ చేసుకొని పెట్టినటువంటి కేసులో ఆ అగ్రిమెంట్ అప్పుడు అగ్రిమెంట్ అని చెప్పేసి వాళ్ళు కొంత డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తెచ్చుకొని అదేవిధంగా ఈ కేసులో దర్యాప్తు అధికారికి అందజేయడం జరిగింది. వీడియో ఆడియో రికార్డు జరుగుతూ ఉంది. ముందు బాధితురాలు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తూ ఉన్నారు. ఒక 10 నిమిషాల్లో బాధితురాలు రికార్డ్ అయిపోయిన తర్వాత వాళ్ళ మదర్ కూడా స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అది ఒక అరగంట 30 గంట సేపు పట్టేటువంటి అవకాశం ఉంది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అన్ని డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఇస్తూ ఉంది. ఒకవైపు ఏంటంటే సోషల్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ కొంత దుష్ప్రచారం ఆమె మీద జరుగుతూ ఉందని ఆమె చాలా బాధపడతా ఉంది. కారణం ఏంటంటే ఆమె మీద ఈ ఒక్క కేసు తప్ప వేరే ఎక్కడా కేసులు లేవు. రెండోది ఏదో హనీ ట్రాప్ అది ఇదని కొన్ని సోషల్ మీడియాలోనూ కొన్ని ఛానల్స్లోనూ వస్తూ ఉంది. కానీ దానికి ఒక క్లారిటీ ఏంటంటే ఆమె ఏం చెబుతా ఉందంటే, నేను ఎవరినైనా హనీ ట్రాప్ చేస్తే వాళ్ళతో నేను డైరెక్ట్గా మాట్లాడతాను, నేను మీడియా ముందు కూడా దాన్ని చెప్పదలుచుకున్నాను. నా వ్యక్తిత్వ హననం చేస్తే మాత్రం వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటానండి. ఇక మూడో అంశం ఏంటంటే, ఈ కేసులో ప్రధానంగా 3 పోలీస్ ఆఫీసర్లు ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి ఆమె చెప్తా ఉంది. వాటిలో ప్రధానంగా అప్పుడు ఇంటెలిజెన్స్ అధికారిగా